మీద పడి గద్దల్లాగా తిన్నారు. ఆ సొమ్ములు తీసుకెళ్లి పాస్టర్లకు ఇంకొకరికి ఇచ్చేసారు. అది నేను అను ఏంటంటే, మీరు మీ చర్చల నుంచి ముస్లింస్ ఒక సమాజం నుంచి మాకు ఇవ్వరు కదా, మరి హిందూ సమాజం నుంచి తీసుకెళ్లారు. ఇది కాకుండా వ్యాపార సంస్థగా మార్చేసి దేవుణ్ణి ఆ విధంగా చేయడం తప్పు అంటే మామూలు విమర్శలు చేస్తున్నారు. మరి మా ప్రభుత్వం జరుగుంటే మీ 5 ఏళ్ళ విచారణ జైలు వేసేసేయండి. ఒక ధర్మారైన వ్యక్తి ఒక మీ ఏజెంట్ గా పెట్టుకొని జగన్మోహన్ గారు అమ్యూన్మెంట్ పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశారు. ఎంత దారుణమైన దోచేశారంటే, కింది స్థాయిలో ఉన్నటువంటి పనుల కానుంచి, స్కావెంజర్ పనుల కానుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు మొత్తం దశల వరకు టోటల్ గా పూర్తిగా వ్యాపారం చేసి వేల కోట్ల రూపాయలు తినేశారండి. దీని మీద ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. జరుగుతా ఉంది ఆల్రెడీ వర్క్ కూడా. ఇప్పుడు ఇంకో రహస్యం కూడా ఏంటంటే, ఇప్పటికే 2-3 రకాల ఇరిగేషన్ అంటే లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్ని డాక్యుమెంట్స్, అలాగే ఈ వర్కర్గా చేసే కాంట్రాక్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెట్టారు. జైవో ఆఫీస్ లో హార్డ్ డిస్కే కనబడడం లేదు. కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా అధర్మంగా పరిపాలించిన ధర్మారెడ్డిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో పాలు పంచుకున్న జంబో ప్యాక్ జగన్మోహన్ గారు వేసింది కమిటీ కాదు సార్, అది వేసింది దేవస్థానానికి వేసింది కమిటీ కాదు, జంబో ప్యాక్ ధర్మకర్త మండలి కాదు, అది రాజకీయ నిరుద్యోగుల కేంద్రం. అలాంటి కమిటీని వేసి భయభ్రాంతులు గురి చేసి గతంలో అనేక విమర్శలు గురి చేస్తే మళ్ళీ ఆపారు. సో టోటల్ గా ఆయన క్రిస్టియనిజాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంగా మార్చేసి పూర్తిగా మత మార్పిడి చేసేసి దేవుడి ఆస్తులనే కాదు దేవుడి ఆభరణాలతో సహా అనేక అనుమానాలు ఎక్కించే విధంగా ఈరోజు చేసిన పరిపాలన పూర్తిగా విచారం చేస్తాం, దోషులు పట్టుకుంటాం, శిక్షిస్తాం. దేవుణ్ణి కూడా వదలని ఈ ప్రభుత్వం నేవికి బుద్ధి చేసి చూశారు కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే మాత్రం 100% ఆ పాపను అనిపిస్తే తీరుతారో, హిందూ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి పెద్దలు చెప్తున్నా. అయినా సరే అడ్డగోలుగా చేశారు. దీన్ని ఎవరు క్షమించలేని విషయం. మాకు చాలా మంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి, బాధపడ్డాం కూడా. చేయలేక చేతకాక గుమ్ముండాల్సి వచ్చిన పరిస్థితి విమర్శ చేసుకుంటూ కూర్చున్నాం. అడిగితే అరెస్టులు కొట్లాడుతూ కేసులు తప్ప. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో దేవుణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులుగా మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల పైన మా ఎన్డీఏ ప్రభుత్వం విచారణ జరిపి దోషుల్ని ప్రజాహితంలో పెడతామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. 2, ఈ గవర్నమెంట్ లో చేసిన ఉద్యోగస్తులు ఎవరైనా తప్పులు చేసినా కూడా వాళ్ళు కూడా ఆ కోవలకే వస్తారు. కొండ మీద జరిగిన అన్యాయాలు, తిరుపతిలో జరిగిన అన్యాయాల పైన పూర్తి స్థాయిలో విచారించి జర్నలిస్ట్ ముందు రిపోర్ట్ పెడతారు. ఖచ్చితంగా చట్టపరమైన న్యాయపరమైన నిర్ణయాలు తీసుకొని తగిన చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆవిడ ఇందాక మాట్లాడుతూ మాట అన్నారు, టీటీడీ భూములు చంద్రబాబు అమ్ముకున్నాడు. ఇప్పుడు రాజకీయపరమైన విమర్శలు ఆరోపణలు సహజం, దాంతో పెద్ద డిస్ప్యూట్ ఉండదు. కానీ వెంకటేశ్వర స్వామి కొండని, వెంకటేశ్వర స్వామిని ఆయన ఏమి ఎప్పుడు పొరపాటును కూడా టచ్ చేసిన పాపాన్ని పోలేదు. ఎవరైనా టచ్ చేస్తున్న వాళ్ళ పార్టీలో మందలించారు కూడా. ఆయన పరిపాలన పట్ల జర్నలిస్టుగా మనకు రకరకాల అభ్యంతరాలు, అబ్జర్వేషన్స్ ఉండొచ్చు కాక. బట్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాల పరిసర ప్రాంతాలలో ఆయన ఎవరిని, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా కొంచెం దూకుడుకి వెళ్ళినా వాళ్ళని కట్టడి చేసిన సందర్భాలు మనకు తెలుసు. అలాంటిది ఈ భూ కబ్జా ఆరోపణలు ఏంటండి? చంద్రబాబు సీఎంగా టీటీడీ బోర్డుల నియామకంలో కానీ, ఈఓల నియామకంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ యూటిలైజేషన్లో కానీ ఎప్పుడు ఎటువంటివి రాలేదు. మనం చూసాం. చదలవాడ కృష్ణమూర్తి హయాం కావచ్చు, లేకపోతే మొన్న పుట్టా సుధాకర్ యాదవ్ కావచ్చు, ఒక బీసీలకు అక్కడ టీటీడీ చైర్మన్లుగా ఇవ్వటం కానీ, పాలక మండలిలో ఒక పుట్టా సుధాకర్ యాదవ్ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయండి. అదేదో కటౌట్ల విషయంలో ఏదో ఆయన కూడా క్రిస్టియానిటీ అంటే ఫ్లెక్సీలు ఏవో పెట్టిన దానికి అంత గందరగోళం చేశారు. అంటే ఆయన హి హస్ సపోర్టెడ్ ది కాజ్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే దాని మీద స్పష్టమైన అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ మనం ఇప్పుడు ఈ రోజు డిబేట్లో వచ్చినటువంటి అంశాలు, ఆ థామస్ అనే అతనికి లడ్డు కాంట్రాక్ట్ ఏదో ఇవ్వటం అనేది కానీ, ఇప్పుడు ఈ మహిళా యూనివర్సిటీలో మీరు ఇస్తేనేమో అది వేరే విషయాలు. మీరు ఆ థామస్ అనేటువంటి వ్యక్తి ఒక చిన్న కాంట్రాక్టర్. అతను టీటీడీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, కాంట్రాక్ట్ వర్క్ చేసుకునే ఉద్యోగి అతను. మీరు చేస్తే, మీరు పుట్టా సుధాకర్కి ఇస్తేనేమో అది చాలా గొప్ప విషయం. వీటన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని సుజాత గారు ఆయన మాట్లాడండి. మొదలు ఎప్పుడో మాట్లాడారు. వీటన్నిటిపైన ఈ విజిలెన్స్ విచారణ కూడా మొక్కుబడిగా సాగితే కుదరదు. గతంలో కూడా మనం చూసాం విజిలెన్స్ విచారణలు అనేకం చూసిన దీంట్లో. రేపటి విజిలెన్స్ విచారణ అయినా కూడా మొత్తం నిజాలు వెల్లడించాలా. శ్రీవాణి ట్రస్ట్లో కానీ, లేకపోతే ఈ బోర్డుల నియామకంలో కానీ, ఈ భూముల విషయంలో కానీ, మఠాలకు పెద్ద ఎత్తునటువంటి ఇచ్చినటువంటి భూములు, వాళ్ళు అక్కడ కట్టినటువంటి విల్లాలు, పెద్ద ఎత్తున 1% బడ్జెట్
తిరుమలది మరి తిరుపతికి ఎందుకు కేటాయించారు? అది గతంలో ఇవ్వనటువంటి 1% బడ్జెట్ ఇప్పుడు ఎందుకని బోర్డు ఆమోదించింది? వీటన్నిటిపైన కూడా ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప మనకి నిజానిజాలు వెల్లడి కావు. కేవలం తిరుపతికే పరిమితం చేయటం కాదు. దీన్ని సింహాద్రి అప్పన్న దగ్గర నుంచి, ఆ రామతీర్థం దగ్గర నుంచి, విజయవాడలో ఆ సింహాలు తీసుకుపోయిన దగ్గర నుంచి మొత్తం ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి ఆధ్యాత్మిక దేవాలయాలపైన దాడులు, భూముల కబ్జాలు అన్నిటిపైన కూడా దీన్ని సమగ్రంగా విస్తరించాలి, విచారించాలి. అప్పుడు దోషులను థ్యాంక్ యూ శిక్షించాలి. శ్రీనివాస్ గారు, సుజాత గారు, శివపార్వతి గారు, రవికిరణ్ గారు అండ్ శ్రీనివాస్ చౌదరి గారు, అందరికీ ధన్యవాదాలు. ఒకటి మాత్రం స్పష్టం,